ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమస్తే జగన్మాతే నమో నమః యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః శ్రీమాత్రే నమో నమః ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమో నమః ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చత్ స్వాహా. జయ గురు దత్తాత్రేయాయ నమః. మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమః. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ. మీకంతా కూడా ప్రధానంగా జ్యోతిష్య కారకత్వంగా అంతా కూడా ఈ యొక్క జ్యోతిష్శాస్త్ర ప్రామాణికంగా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా పంచమహాపురుష యోగాలు అంటే ఏంటి అంటే ప్రధానంగా పంచమహాపురుష యోగంలో యోగం అంతా కూడా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా అంతా కూడా శుక్రుడి ద్వారా అంతా కూడా మాలవ్య యోగం అనేది రాబోతుంది. ప్రధానంగా శుక్ర మాలవ్య యోగం అంటారు, శుక్ర వేషి యోగం అంటారు. ప్రధానంగా అంతా కూడా మాలవ్య యోగం అనేది ప్రధానంగా చూసుకుంటే అంటే కదా ఇక్కడ శుక్రుడంతా కూడా తన సొంత రాశిలో వృషభ రాశిలో సంచారం చేసేటప్పుడు ఎక్కడైతే కనుక శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే కేంద్ర స్థానంలో అంతా కూడా ఉండి ఈ యొక్క కోణస్థానంలో కానీ కేంద్ర స్థానంలో కానీ ఉచ్చ స్థానంలో కానీ తన మిత్త స్థానంలో కానీ స్వంత స్థానంలో కానీ ప్రధానంగా కేంద్రాధిపత్యం పొంది దాంట్లో ప్రధానంగా చూసుకుంటే కనుక కేంద్రాధిపత్యం పొందినప్పుడు స్వరాశిలో అంతా కూడా ఉన్నప్పుడు అంతా కూడా ఈ యొక్క శుక్రుడికి అంతా కూడా ప్రధానమైన పంచమహాపురుష యోగంలో యోగం పట్టబోతుందన్నమాట. తద్వారా అంతా కూడా విపరీత రాజయోగము. శుక్రుడంతా కూడా భోగభాగ్యాలకు కారణమవుతాడు, ప్రధానంగా విలాసవంతమైన జీవితానికి కారణమవుతాడు. ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రధానంగా శుక్రుడంతా కూడా ఈ యొక్క అందము ఒక ఆనందమైన జీవితానికి ప్రధానంగా అష్టైశ్వర్య యోగానికి లక్ష్మీ కారకత్వంగా ఉంటారు. ప్రధానంగా స్త్రీతత్వ గ్రహమైన గ్రహం ప్రధానంగా శుక్రుడంతా కూడా కలత్రకారకుడు అవుతూ ఉంటాడు. ప్రధానంగా వివాహాది శుభకార్యాలు కావాలన్నా గురుబలంతో పాటు శుక్రుడు కూడా యోగకరంగా ఉండాలి. జాతకంలో అంతా కూడా శుక్రుడంతా కూడా ప్రధానంగా దేవతల్లో ప్రధానంగా సర్వశాస్త్ర ప్రవీణ్యులుగా ఉండడం, ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క శుక్రుడంతా కూడా దైత్యాచార్యుడిగా ఉన్నప్పటికీ కూడా అఖండమైన పుణ్య ఫలితం ఇచ్చే గ్రహంగా ఉండడం, అష్టైశ్వర్య యోగాన్ని ఇచ్చే గ్రహంగా ఉండడం, మానవాళికంతా కూడా సుఖమైన జీవితాన్ని ఆనందమైన జీవితాన్ని మోక్షప్రధానమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది. మహాలక్ష్మి అనుష్ఠానం ఎవరైతే నిత్యం చేసుకుంటారో మహాలక్ష్మి యొక్క పూజ అంతా కూడా నిత్యం చేసుకోవడం వల్ల శుక్రుడి అనుగ్రహం శీఘ్రంగా లభిస్తూ ఉంటుంది. శుక్రుడికి అంతా అధిష్టాన దేవత మహాలక్ష్మిగా ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి సహస్రనామాన్ని చదువుకోవడం కానీ ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా ఆవునైత దీపారాధన చేయడం కానీ ఎవరైతే ఇంట్లో ఆవునైత దీపారాధన చేస్తారో మీకంతా కూడా శుక్రుడి అనుగ్రహం వల్ల శుక్ర మహర్దశ యోగం అనేది మీకంతా కూడా జాతకరీత్యా అంతా కూడా యోగం పట్టి తద్వారా మీకంతా కూడా గృహయోగము, అఖండమైన సుఖ జీవితం, అన్యోన్య దాంపత్యం కానీ అఖండమైన సుఖ జీవితం కానీ వివాహాది శుభకార్యాలు జరగడానికి సంతాన యోగం కలగడానికి ఐశ్వర్య యోగం ప్రమోషన్స్ రావడానికి కారణమవుతుంది. ప్రధానంగా అంతా కూడా ఈ గ్రహచార రీత్యా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా జూలై మనకి ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా శుక్రుడంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల మాలవ్య యోగం వచ్చింది. మాలవ్య యోగం రావడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా ఈ మాలవ్య యోగం ఏ రకంగా వర్తిస్తుంది, ఏ యొక్క రాశి వాళ్ళకంతా కూడా మాలవ్య యోగం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి, ధన ప్రాప్తి కలుగుతుంది, ఆకస్మిక ధనలాభ ప్రాప్తి కలుగుతుంది అంతా కూడా తెలుసుకున్నాం. ప్రధానంగా చూసుకుంటే గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ అంతా కూడా గోచారరీత్యా ఉండే స్థితిగతి ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకం మీదంతా కూడా జన్మ జాతకంలో ఉండే దోషాలకి పరిహారానికి అంతా కూడా చేసుకొని ఈ గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక అంతా కూడా చూసుకుంటే ఇంకా శీఘ్రంగా అష్టైశ్వర్య యోగము, ధనప్రాప్తి కలగడానికి, ఉద్యోగంలో ప్రమోషన్స్ కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా పరిహారాలు కూడా చెప్తున్నాం. మీరంతా కూడా ఈ వీడియోని మొత్తంగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీకంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. ఈ యొక్క సర్వగ్రహ దోష నివారణ జరగడానికి పరిష్కారం కూడా చెప్తున్నాం. మీరంతా కూడా యజ్ఞాతి కృతులు చేసుకోవడం వల్ల, లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది. కావున ఈ యొక్క శుక్ర మాలవ్య యోగాన్ని అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది. అష్టైశ్వర్య యోగం కలిగే విధంగా పరిష్కారం కూడా చెప్తున్నాం, అంతా కూడా వీక్షించండి. ధనుసు రాశి జాతకులకంతా కూడా ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క శుక్రుడంతా కూడా ప్రధానంగా వృషభ రాశిలో సంచారం చేయడం, శుక్ర వేషి యోగంలో ప్రధానంగా మాలవ్య యోగంలో పంచమహాపురుష యోగంలో ఉండడం అనేది అఖండ పుణ్య యోగం అంటారు. ప్రధానంగా
అఖండ పుణ్యయోగంలో ఉండడం వల్ల ఈ యొక్క ధనుసు రాశి జాతకులకి శుక్రుడంతా కూడా యోగకారకంగా ఉన్నారా లేదా, ఏ రకంగా యోగకరంగా ఉంటారు. ప్రధానంగా శుక్రుడంతా కూడా ఇక్కడ షష్ఠ స్థానంలో సంచారం చేయడం, వ్యాపారంలో అభివృద్ధి కారకుడుగా ఉంటాడు. ప్రధానంగా వ్యాపారం అంతా కూడా మార్పు జరగడానికి, ప్రమోషన్స్ అంటే ప్రధానంగా వ్యాపారం కోసం మీరంతా కూడా ప్రణాళిక వేసుకుని నూతన వ్యాపారం కోసం పెట్టుబడులు పెట్టుకోవడం కానీ, విస్తారం చేసుకోవడం కానీ ప్రయత్నం చేసుకుంటుంటారు. ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ధన వ్యయం కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. ఈ మాసంలో అంతా కూడా ఖర్చులు అదుపు చేసుకుని మీరు జీవన విధానం ఉంటే కనుక మంచి ఫలితాలు వస్తుంది. మంచి అవకాశాలు సిద్ధిస్తుంటాయి. ప్రధానంగా చూసుకుంటే శత్రుబాధ నివారణ జరగడానికి ప్రతినిత్యం కూడా వారాహిదేవి ఆరాధన చేయండి. ఎవరికైతే కనుక శత్రువులు విపరీతంగా ఉన్నారో అని చెప్పేసి అనుకుంటున్నారో ధనుసు రాశి జాతకులంతా కూడా మీరు వారాహిదేవి ఆరాధన చేయడం వల్ల శత్రు సంహార స్వరూపిణి అమ్మవారంతా కూడా శత్రు భయాల నుంచి బయటపడే స్వరూపిణి అంతా కూడా అమ్మవారు శక్తి స్వరూపంగా ఉంటుంది. కావున ఎవరైతే వారాహిదేవి ఆరాధన ఈ ఆషాఢ మాసాలలో అంతా కూడా చేస్తూ ఉంటారో విశేషమైన పుణ్యాలతోటి శత్రు భయాలు అఖండమైన పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శత్రు భయాల నుంచి నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున శత్రు భీతిని నుంచి నివారణ చేస్తూ ఉంటుంది అమ్మవారు కూడా. శత్రు భావం నుంచి నివారణ చేస్తూ ఉంటుంది అమ్మవారంతా కూడా. శత్రు భావన నివారణ జరగడం వల్ల శత్రువులంతా కూడా మిత్రులు అవుతూ ఉంటారు. తద్వారా ప్రశాంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. వారాహి నవరాత్రుల్లో వచ్చే విధంగా మీరంతా కూడా అమ్మవారి ఆరాధన సాత్విక విధానంగా అష్టోత్తర నామాలతో చేయండి. అవకాశం ఉంటే కనుక దధ్యాన్నాన్ని నివేదన చేయండి. అమ్మవారికి బెల్లం పరవాణాన్ని పొంగల్ని నివేదన చేయండి. విశేషమైన పుణ్యవాక్తితోటి అఖండ ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారికి ప్రీతికరంగా మహాలక్ష్మి సహస్రనామ పఠనాన్ని చేసుకుంటూ ఉండండి. విశేషమైన పుణ్యప్రాప్తితోటి ధనప్రాప్తి కలుగుతుంది. మహాలక్ష్మి ఆవిర్భావ చరిత్రని ఎవరైతే వింటూ ఉంటారో అఖండమైన పుణ్యప్రాప్తితోటి ఆ ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మీ కార్యాలయంలో కానీ వ్యాపార స్థలంలో కానీ లక్ష్మీ కుబేర యంత్రాన్ని అంతా కూడా స్థాపన చేసుకోవాలి. విశేషంగా ఎవరైతే కనుక ఉత్తర దిగ్భాగంలో కానీ మరియు తూర్పు దిగ్భాగంలో కానీ ఈశాన్య దిగ్భాగంలో కానీ లక్ష్మీ కుబేర యంత్రాన్ని అంతా కూడా స్థాపన చేసుకుంటూ ఉంటారో దాని ప్రాణప్రతిష్ఠ చేసుకున్న యంత్రాన్ని స్థాపన చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తితోటి ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారం అభివృద్ధి అవుతుంది. మంచి అవకాశాలు సిద్ధిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికన్నా శుక్రుడు కారణమవుతాడు. శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్రు దానం చేసుకోవడం విశేషమైన పుణ్య ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాల్లో విశేషంగా శనీశ్వరుడు ఇక్కడ దోషకారిగా ఉన్నాడు కావున ధనుసు రాశి జాతకులంతా కూడా శనీశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయించుకోవడం, తిలశాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల నవగ్రహ శాంతి విధానంలో అంతా కూడా శనీశ్వరుడికి, శుక్రుడికి, బృహస్పతికి, కేతు అంతా కూడా జప హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యఫలితంతో అఖండ ధనధాన్యాది సమృద్ధి కలిగి మీకు ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శుక్ర బలంతో మీకు అంతా కూడా రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కావున వ్యాపారంలో అభివృద్ధి కారకుడైన శుక్రుడంతా కూడా యోగకారిగా మారుతున్నారు. మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది. సప్తమ స్థానంలో ఈ యొక్క బృహస్పతి అంతా కూడా యోగకారంగా ఉన్నాడు. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. మంచి అవకాశాలు సిద్ధిస్తాయి. అక్టోబర్ 18 లోపల వివాహాది శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది. జన్మజాతకంలో ఉండే గ్రహాలకి దోషాలకి అంతా కూడా పరిహారం చేసుకుంటే కనుక శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి యొక్క చరిత్రని వినడానికి ప్రయత్నం చేసుకోండి. ప్రవచనంలాగా వినండి, కథలాగా వినండి. మహాలక్ష్మి ఆవిర్భావం ఏ రకంగా జరిగింది, క్షీరసాగర మధురమంతా కూడా ఏ రకంగా జరిగింది, దాని ఘట్టానంతా కూడా ప్రవచనాల్లాగా వింటూ ఉండడం వల్ల విశేషమైన పుణ్యఫలంతో రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి అవకాశం ఉండేది. కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ప్రతినిత్యం కూడా బీద వాళ్ళకి అన్నదానం చేయండి. అనాథాశ్రమంలో అన్నదానం చేయండి. వస్త్రదానాన్ని చేయండి. పుస్తకాలనంతా కూడా చిన్నపిల్లలకంతా కూడా పంపిణీ చేయండి. తద్వారా మంచి ఫలితం లభిస్తూ ఉంటుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవల భాగంగా అరటి పనులను సమర్పించడం వల్ల విశేషమైన పుణ్యఫలంతో రాజయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. శ్రీమాత్రి నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే కనుక జూలై మాస ఫలితాల భాగంగా పరిష్కారాలంతా కూడా చెప్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం, మాలవీయ యోగంలో ఉండడం, పంచమహాపురుష యోగంలో ఉండడం అంతా కూడా పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం. కావున విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మీరంతా కూడా విశేషంగా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. ప్రధానంగా జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది. కావున జన్మజాతకంలో గ్రహాలకి దోషాలకంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తూ ఉంటుంది. లక్ష్మీ కుబేర హోమశాంతి కార్యక్రమంలో ఆచరించడం వల్ల ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమంలో పాల్గొనడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తితోటి శత్రు నివారణ జరుగుతుంది. సర్వ రోగ నివారణ జరుగుతుంది. అఖండమైన పుణ్యప్రాప్తితోటి
ధనధాన్యాది సమృద్ధి కలగడానికి, అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శుక్రగ్రహ దోష నివారణార్థం మీరంతా కూడా ఎవరికైతే కనుక శుక్రగ్రహం నీచ స్థానంలో కానీ జాతకరీత్యా పాపకారిగా ఉన్నా కానీ మీరంతా కూడా శుక్రగ్రహానికి ప్రీతికరంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు చేయడం, త్రిసూక్త పారాయణంతో ఈ యొక్క మూలమంత్ర సహితంగా సంపుటితంగా అంతా కూడా హోమాది కార్యక్రమం చేయడం, తామర పూలతోటి మరియు ఇక్కడ తెల్ల ఆవాలతోటి విశేషమైన ద్రవ్యాలతోటి త్రిసూక్త విధానంగా యజ్ఞాధికృతులు వేద పండితులతో చేయించుకోవడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తితోటి మీకంతా కూడా వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వారాహి నవరాత్రులంతా కూడా ఆషాఢ మాసంలో సంభవిస్తుంది కావున మేషాది ద్వాదశ రాశులంతా కూడా వారాహి పూజ అంతా కూడా సాత్విక విధానంగా అష్టోత్తర నామాలతో పూజ అంతా కూడా ఆచరించండి. దధ్యాన్నాన్ని అంతా కూడా నివేదన చేయండి, మరియు పరమాణాన్ని నివేదన చేయండి, పొంగలంతా కూడా నివేదన చేయండి. అమ్మవారికి అంతా కూడా ఒక చిత్రపటం తెచ్చుకొని కుంకుమారసన చేసుకోండి. నిత్యమంతా కూడా అఖండ పుణ్యయోగంతో ధనప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ఎవరైతే కనుక వారాహి హోమశాంతి కార్యక్రమాలు అంతా కూడా చేసుకుంటారు, వారాహి హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారు, వాళ్ళకంతా కూడా విశేషమైన పుణ్యఫలంతో వారాహి దేవి అనుగ్రహం అంతా కూడా లభించడానికి, ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మి కరుణా కటాక్ష వీక్షణ కోసం ప్రతినిత్యం కూడా త్రిసూక్త విధానంగా లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం, కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యఫలంతో ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగాలంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమః.